జేహెచ్ఎంసీలో 300 వార్డులకు పెంచుతూ 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని విషయంలో బీజేపీ పార్టీ ఇప్పటికే కమిషనర్ను కలిసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. సార్ ఏంటి కమిషనర్ కలిసి ఏం చెప్పారు? 300 వార్డులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు మీరు అక్కడ పెట్టారు? ఒకటి ఇది అశాస్త్రీయంగా చేసినటువంటి ఈ యొక్క వార్డ్స్ డివిజన్స్ ఏదైతే చేశారో ఇది తప్పు అని చెప్పని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. 50 వార్డుల్లో మీరు ఏ రకంగా చేసిరు అనేటటువంటిది కూడా కమిషనర్ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖైరతాబాద్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, లేకుంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, యాకత్పుర కావచ్చు, మలక్పేట్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఇలాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మీరు మజ్లీసుకు ఒత్తాసు పలికేటట్టు ప్రభుత్వం చెప్పినట్టు మీరు నాటకాలు ఆడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మజ్లీస్ పార్టీ ఈనాడు 70 సీట్లు మేము గెలుస్తామని చెప్పని వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏంటిది? ఇది ఎక్కడ పోతుంది? ఈ సూచన ఏ రకంగా ప్రజల మధ్యలోకి వెళ్తుంది? అంటే ప్రజల్ని మీరు మోసం చేస్తూ అభివృద్ధి అనేటటువంటి దాన్ని కుంటుపడేస్తూ ఈనాడు 150 డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 300 డివిజన్లు చేస్తే 190% తెలంగాణ రాష్ట్రానికి ఇన్కమ్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచే వస్తుంది. దానికి అభివృద్ధి మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? డ్రైనేజ్ ఏ రకంగా చేయాలనుకుంటున్నారు? వర్షం నీళ్ళు వస్తే ఏ రకంగా పోవాలి? ట్యాక్సెస్ విషయము గ్రేట్ హైదరాబాద్కి ఇప్పుడున్నటువంటి దానికి ప్రస్తుత గ్రామాల నుంచి కలిపినటువంటి దానికి ట్యాక్సెస్ వ్యత్యాసం ఏ రకంగా ఉంటుంది? వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని మీరు ఇవన్నీ కూడా కలపాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మీరు ఇష్టం ఉన్నట్టు చేశారు. ఉదాహరణకు మోండా ఉంది. మోండా డివిజన్లో 10 పోలింగ్ బూతులు సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తాయి, 30 పోలింగ్ బూతులు కంటోన్మెంట్ అసెంబ్లీ మల్కాజిగిరి పార్లమెంట్కి పోతాయి. ఇదేం పద్ధతి? ఇదేం సాంప్రదాయము? చాలా ఇప్పుడు అట్నే చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఖైరతాబాద్ మున్సిపల్ డివిజను ఇప్పుడు నా గోషామేల్ డివిజన్ని తీసుకొచ్చి ఖైరతాబాద్ డివిజన్లో కలిపారు. ఖైరతాబాద్ తీసుకెళ్ళి నాంపల్లి అసెంబ్లీలో కలిపారు. ఇట్లా చాలా అసెంబ్లీలలో జరిగినటువంటిది. సికింద్రాబాద్లో 62 మున్సిపల్ డివిజన్స్ ఇప్పుడు మీరు ఏదైతే చేశారో దాంట్లో 13 మున్సిపల్ డివిజన్స్ మజ్లీస్ గెలవడానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆ రకంగా మీరు డిజైన్ చేసిన వాళ్ళతో కూర్చొని. అదే రకంగా హైదరాబాద్ పార్లమెంట్లో 60 మున్సిపల్ డివిజన్స్లో 52 మున్సిపల్ డివిజన్స్ వాళ్ళు గెలిచేటట్టు మీరు వాళ్ళతో కూర్చొని మీరు అంతా కూడా మీ ఆఫీసర్స్ మీ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళు చెప్పినట్టు మీరు చేసి ఆ రకంగా చేశారు. ఇది తప్పని మేము చెప్పడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ రకంగా అయితే ఉండాలనో శాస్త్రీయంగా ఏ రకంగా అయితే ఉండాలనో ఎంతెంత పాపులేషన్ ఒక్కొక్క డివిజన్స్కి ఉండాలనో మీరు తీసుకోండి. దీనికి పాపులేషన్ 2002 పాపులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి. కాబట్టి ఇది లోకల్ బాడీ ఎలక్షన్లలో లోకల్ బాడీ మీరు కావాల్సినటువంటి దాని మీద వాస్తవమైనటువంటి విషయం మీద తీసుకొని చేయాలని చెప్పని మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నారా? అంటే ఎట్లా చేయాలి ఏందనే దానిపైన కర్ణన్ కలిశారు కాబట్టి ఇప్పటికి కమిషనర్ కలిశారు కదా, కమిషనర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? లేదు, మేము రిక్వెస్ట్ చేసి మేము ఎప్పుడైనా డిమాండ్ చేస్తాము, ఎప్పుడైనా విషయాలు తెలియపరుస్తాము. మీరు చేసిన తప్పులు ఇదని తెలియపరుస్తాం. కమిషనర్ గారు కూడా చాలా ఓపికగా విన్నారు, రాసుకున్నారు, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు. తప్పనిసరిగా 17th వరకు మీకు అవకాశం కూడా ఇచ్చినాము. ఇంకా మీరేమని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పనిసరిగా మేము పరిశీలిస్తాము. ఇది పార్ట్ 1 ఇది. పార్ట్ 1 అంటే నేను అన్న బాహుబలి 1 సినిమా తీశారా సార్ అని కూడా అన్నాను, నవ్వారు అందరూ కూడా. కాబట్టి ఆ రకంగా ఇది పార్ట్ 1. దీన్ని తప్పనిసరిగా మార్పు చేర్పులు ఉంటాయి, మీరు ఇవ్వండి, మేము సరి చేస్తాం తప్పనిసరిగా అని చెప్పడం జరిగింది. ఆహ్వానిస్తున్నారా అసలు 27 మున్సిపాలిటీలను దీనిలో కలపడానికి, జిహెచ్ఎంసీలో కలపడానికి? ప్రపంచ స్థాయిలో హైదరాబాదుకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టని దిగజార్చకుండా ఈ 300 డివిజన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో శాస్త్రీయంగా చేయండి. ఏదో నామకే వాస్తే చేయకండి. మనం దీన్ని సరైనటువంటి పద్ధతుల్లో దీని అభివృద్ధి గురించి ఆలోచించాలి. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది, కానీ మీరు చేవెళ్ళ వైపు చూడకండి. లేకుంటే చేవెళ్ళ తక్కువ నేను అనడం లేదు. చేవెళ్ళ కూడా అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ కూడా అభివృద్ధి జరగాలి, ఆదిలాబాద్ కూడా జరగాలి, వరంగల్ కూడా జరగాలి. కాబట్టి మనము హైదరాబాద్ అంటే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ ఇక్కడ మాకు ఇల్లుంటే బాగుంటుంది, మేము ఇక్కడ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఈ వాతావరణం అన్ని సూట్ అయింది, ఇక్కడ అన్ని రకాల యొక్క ఫుడ్ కూడా దొరుకుతుంది, అన్ని రకాల మనుషులు జీవిస్తారు, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు ప్రజలందరూ కూడా హైదరాబాద్ వైపు చూస్తారు. దాని యొక్క ఐడెంటిటీని మీరు పాడు చేయకండి అనేదే మేము భారతీయ జనతా పార్టీ మా యొక్క డిమాండ్.
ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి వార్తలు కూడా వింటా ఉన్నాం. దానం నాగేందర్ రాజీనామా చేస్తాడు, లేకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉండబోతుంది? మీరు అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నారు? ఒకటి ఎంత ద్రోహం అంటే, ఒక పార్టీ టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి నైతిక విలువలు లేకుండా, నైతికం అనేటటువంటి బాధ్యత వహించకుండా, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించినప్పుడే వెంటనే రాజీనామా చేయించాల్సినటువంటి కనీస ధర్మం ముఖ్యమంత్రికి ఉండేది ఉండే, కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఉండే. అయినా కానీ లీగల్గా అడ్డం పెట్టుకొని ఈనాడు ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ప్రజలు చీకొడుతున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్లో గెలవడం ఖాయం. ఇది చిత్తల రామచంద్రారెడ్డి చెప్తున్న మాట. మొత్తం మీద జిహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు విషయంలో మాత్రం మేము ముందుకు పోతామనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.